నేను చెప్పేస్తాను. సార్ అలంపూర్ కాంగ్రెస్ లో 100 పడకల ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభమవుతుందని అసలు 100 పడకల గురించి చాలా మంది అలంపూర్ కాంగ్రెస్ లో ఎదురు చూస్తున్నారు సార్. చాలా మంది వైద్యం కోసం కర్నూలు వలస పరిస్థితి వస్తుంది. అక్కడ కర్నూలు తెలుసు సార్, మీకు ఆరోగ్యశ్రీ తీసుకెళ్ళారు సార్. ఆరోగ్యశ్రీ తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద రోగాలు ఏమైనా ఉంటే హైదరాబాద్ పంపిస్తారు. హైదరాబాద్ మొత్తం మార్గం మధ్యలో చనిపోతున్నారు సార్ చాలా మంది. అంటే ఈ అలంపూర్ కాంగ్రెస్ లో చాలా మంది వైద్యం అందరికీ చనిపోయిన చాలా ఉన్నారు సార్. దానిపై ఈ అలంపూర్ కాంగ్రెస్ లో 100 పడకల హాస్పిటల్ త్వరగా అవ్వాలంటే అందరికీ ఉపయోగకరంగా ఉంది సార్. దానిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి ఆల్రెడీ మనకి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉంది. చిన్న చిన్న రిపేర్స్ ఉంటే నేను మొన్న కూడా ఈ న్యూస్ పేపర్లన్నీ వచ్చిన న్యూస్ అన్ని చూసుకొని రిపేర్ చేయమని చెప్పినాను. సో మనం ఇంకొక 10 రోజులు 15 రోజులు అది ఓపెన్ అయినట్టు నేను చూస్తాను. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మొత్తం రెడీ ఉంది, కానీ కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తాము. అది నెంబర్ 1. ఆరోగ్యశ్రీ రిలేటెడ్ ఆల్రెడీ మనకి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది హెల్త్ మినిస్టర్ గారికి. సో వాళ్ళు రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకుంటానని అన్నారు. సో అది ఆ రిప్రజెంటేషన్ మీద అక్కడ నుంచి క్లారిఫికేషన్ వచ్చినప్పుడే మనకు ఆరోగ్యశ్రీ ఫైనల్ అప్రూవల్ వస్తుంది. కానీ 100 పడకల ఆసుపత్రి మాత్రం ఇప్పుడు మనం ఆల్రెడీ రిపేర్స్ ఏదో చిన్న చిన్న రిపేర్స్ ఉంది ఆల్రెడీ చేయమని చెప్పినాను నేను ఈ గారికి. సో ఇప్పుడు వెంటనే మనం దానికి ఓపెన్ చేస్తాము. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మనం చూసుకుంటాం ఖచ్చితంగా. ఇంకొక 15 రోజుల లోపల ఓపెన్ చేయడానికి మనం ఖచ్చితంగా సిద్ధం చేస్తాము. చాలా మంది కాంగ్రెస్ లో అంటే అల్లపూర్ కాంగ్రెస్ లో చాలా మంది పేదవాళ్ళే సార్. అంటే వైద్యానికి డబ్బులు లేక చాలా మంది ఉన్నారు సార్. ప్రజెంట్ అల్లపూర్లో కూడా ఉంది సార్, కానీ అలా వైద్యానికి సౌకర్యాలు లేవు సార్. పెద్ద పెద్ద వైద్యానికి లేవు సార్. జ్వరం వస్తుంది, చిన్న వస్తాయి, అది కూడా పడకలు ఎక్కువ మందికి వస్తాయి. ఫీవర్ జనరల్ ఫీవర్ వస్తాయి మాత్రం ఉన్నాయి సార్. ఎక్కువ వస్తే అక్కడ లేవు సార్. అక్కడ ఎక్కువ కూడా ఫెసిలిటీ లేవు సార్. ఖచ్చితంగా చేపిస్తాం. ఖచ్చితంగా 100% అది మన ప్రయారిటీగా పెట్టుకొని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా లీడర్స్ కూడా చెప్పినారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా అది చెప్పినారు. ఖచ్చితంగా చేస్తాం. అది మేము ఇంకోసారి ఈ 100 పడకల హాస్పిటల్ ప్రారంభం వల్ల ఈ హైవే మీద జరిగే ప్రమాదాలు కూడా తగ్గించగలుగుతాం. ఖచ్చితంగా ఆల్రెడీ నేను టీవీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. జస్ట్ బడ్జెట్ ఒకటి శాంక్షన్ కావాలి టీవీపీ నుంచి. దాని ఒక్కదానికే ఎదురు చూస్తున్నాం తప్ప ఇంకా మిగతా మన ఫండ్లోనే మనం అదంతా రిపేర్ చేస్తున్నాం. ఒక టైం అక్కడ నుంచి బడ్జెట్ శాంక్షన్ అయితే ఆ మొత్తం క్లియర్ అయినట్టే. థ్యాంక్ యూ సార్.